కాబట్టి ఈ లెక్చర్లో నేను ప్రాథమికంగా కొన్ని సమస్యలను చేయబోతున్నాను. కానీ నేను ఈ సమస్యలలో కొన్నింటిని చేస్తున్నప్పుడు నేను ప్రయత్నిస్తాను మరియు ఫలితాల యొక్క కొన్ని ఆసక్తికరమైన కోణాలను మీకు సూచిస్తాను. కాబట్టి ప్రారంభించడానికి మనం మళ్ళీ ఉపయోగించబోయే ప్రాథమిక ఈక్వేషన్ ఈ వేవ్ ఈక్వేషన్ ఈటా ఇక్కడ స్థానభ్రంశం అని త్వరగా ఎత్తి చూపుతాను. ఈ రోజు లెక్చర్లో మనం లాంగిట్యూడినల్ వేవ్స్ కు పరిమితం కాబోతున్నాం మరియు ఇక్కడ దశ వేగాన్ని ఈ ఈక్వేషన్ నుండి సులభంగా గుర్తించవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ బి బై రో, బి అనేది బల్క్ మాడ్యులస్ మరియు రో అనేది మాధ్యమం యొక్క సాంద్రత. మరియు ఈ ఫార్ములా ముందు మనం చూసినట్లుగా గాలిలో ధ్వని తరంగాల విషయంలో ప్రత్యేకత సాధించినప్పుడు ధ్వని యొక్క మరింత వేగం గామా పి బై రో అవుతుంది. ఇక్కడ పి అనేది ఒత్తిడి గామా నిర్దిష్ట ఉష్ణ నిష్పత్తిగా ఉంటుంది. మనము పొందిన ఈ వేవ్ ఈక్వేషన్ సాలిడ్ లో లాంగిట్యూడినల్ వేవ్స్ కు కూడా చెల్లుతుంది. సాధారణంగా ఘనంలో అదనపు సంక్లిష్టత ఏమిటంటే మీరు ఘనపదార్థంలో తరంగాన్ని ప్రయత్నించండి మరియు ఉత్తేజపరచండి అని చెప్పండి. మీరు కొంత ఒత్తిడిని ప్రయోగించారని అర్థంలో మీరు నిజంగా ఘనపదార్థాన్ని నొక్కి చెబుతున్నారు. ఉదాహరణకు మీరు దానిని సుత్తితో వేడి చేసి తద్వారా మీరు ఘనపదార్థంలో ప్రాపగేటింగ్ చేసే తరంగాన్ని సృష్టించారు. కాబట్టి పరిస్థితి సాధారణంగా చాలా క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి మనకు భారీ ఘనమైన శరీరం ఉంటే మరియు అలాంటి తరంగాలు ప్రయాణిస్తున్నట్లయితే అది ఘన లోపల ఒత్తిడి వైవిధ్యాలను సృష్టిస్తుంది. కొన్ని ప్రదేశాలలో పదార్థం యొక్క విస్తరణ ఉంటుంది. కొన్ని ఇతర ప్రదేశాలలో పదార్థం యొక్క కుదింపు ఉంటుంది. ఏమి జరుగుతుంది అంటే మీరు ఒక నిర్దిష్ట దిశలో చెప్పనివ్వండి అని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తే అది దానికి లంబంగా ఉన్న దిశలలో ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి మీరు వివిధ దిశలలో ఒత్తిడి గురించి ఆందోళన చెందవలసి ఉంటుంది. మరియు ఇతర అన్ని దిశలలో ఏర్పడే జాతుల గురించి నేను చింతించవలసి ఉంటుంది. నేను ఇలాంటి సన్నని వస్తువుకు నన్ను పరిమితం చేసుకుంటే పొడవాటి కడ్డీ వంటి కొలతలు ఇతర వాటి కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అటువంటి సందర్భంలో లంబ దిశలలో ఉత్పత్తి చేయబడే జాతుల యొక్క ఈ ప్రభావాలను విస్మరించవచ్చు. ఆ సందర్భంలో మీరు ఘన తరంగాలను లాంగిట్యూడినల్ గా ప్రచారం చేయడానికి పాలక ఈక్వేషన్ వలె అదే తరంగ ఈక్వేషన్ని ఉపయోగించవచ్చు. అందువల్ల మనం ఇప్పటికీ డౌ ఈటా బై డౌ టీ స్క్వేర్ డౌ స్క్వేర్ ఈటా బై డౌ ఎక్స్ స్క్వేర్ కు అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనుపాత స్థిరాంకం బల్క్ మాడ్యులస్ బై రో అవుతుంది. కానీ బల్క్ మాడ్యులస్ ని యంగ్స్ మాడ్యులస్ బై రో. కాబట్టి యంగ్స్ మాడ్యులస్ అనేది కోర్స్ ఒత్తిడి బై స్ట్రెయిన్. కనుక ఇది సాలిడ్ విషయంలో ఉపయోగించాల్సిన సరైన సాగే గుణం. మరియు ఇక్కడ అది ఒక రాడ్ రూపంలో ఉండే ఘనపదార్థం లేదా సారూప్యమైన వాటి విషయంలో మరింత సరిగ్గా ఉపయోగించాలి. పరిమాణాలలో ఒకటి మిగతా వాటికంటే చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ మార్పు చేసిన వెంటనే ధ్వని వేగాన్ని సి స్క్వేర్ వై బై రోగా ఘన రూపంలో వ్రాయవచ్చు. కాబట్టి మనం ఈ సమస్యలలో కొన్నింటిని ప్రారంభించే ముందు ఈ సాధారణీకరణను అర్థం చేసుకున్న తర్వాత ప్రామాణిక ఫలితాన్ని చూద్దాం. తద్వారా వేవ్ ఈక్వేషన్ని పరిష్కారం ఈటా అని మనకు తెలుసు. ఇది స్థానం మరియు సమయం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం. కాబట్టి ఇది ఒక సైన్ లేదా కొసైన్ ఫంక్షన్ను మీరు ఎంచుకోవచ్చు. దాని ఫంక్షన్కి k మైనస్ ఒమేగా t చివరకు మరియు పరిష్కారం ఒత్తిడి వైవిధ్యాల పరంగా కూడా వ్రాయబడుతుంది.
కాబట్టి ఇక్కడ పరిష్కారం P ద్వారా సూచించబడిన పీడన వైవిధ్యం పరంగా వ్రాయబడింది. ఇది స్థానం x మరి సమయం t రెండింటి యొక్క ఫంక్షన్గా ఉంటుంది మరియు స్థానభ్రంశం మరియు పీడనం మధ్య ఎల్లప్పుడూ ఒక ఫేస్ లాగ్ ఉంటుంది మరియు π/2 యొక్క ఫేస్ లాగ్ ఉంటుంది మరియు మనము ఈ తరంగాల ఇంటెన్సిటీని నిర్వచించగలమని కూడా మనము చూశాము. కాబట్టి మనము ఈ హోల్ లెక్చర్ ద్వారా ఇంటెన్సిటీని ఉత్పన్నం చేయడంలో ఒక యూనిట్ ప్రాంతానికి బదిలీ చేయబడిన మొత్తం శక్తి వలె చెప్పాము. కాబట్టి మీరు అన్ని ఉత్పన్నాల ద్వారా వెళ్ళినప్పుడు చివరకు మీరు ఈ ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఇంటెన్సిటీలు అనే ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వబడింది. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్ రో మరియు C పై సరళంగా ఆధారపడి ఉంటుందని మీరు గమనించవచ్చు. మరియు నేను ఇక్కడ వ్రాసిన ఈ ఎక్స్ప్రెషన్లలో మొదటిది గరిష్ట ఆంప్లిట్యూడ్ పరంగా తీవ్రత కాబట్టి ఇది గరిష్ట ఆంప్లిట్యూడ్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ నేను గత లెక్చర్లో వివరించినట్లు ఇంటెన్సిటీని పీడన వైవిధ్యాల పరంగా కూడా వ్రాయవచ్చు. వేగం వైవిధ్యాలు త్వరణం వైవిధ్యాలు కాబట్టి ఇక్కడ నేను పీడన వ్యత్యాసాల పరంగా మరొక ఎక్స్ప్రెషన్లను వ్రాసాను కాబట్టి ఒత్తిడి యొక్క గరిష్ట ఆంప్లిట్యూడ్ P గరిష్టంగా ఉంటుంది మరియు మనము క్రమంలో ప్రామాణీకరించడానికి ముందుకు సాగాము. మానవునికి వినిపించే స్వరంతో గుర్తించబడిన రెఫరెన్స్ ఇంటెన్సిటీ లెవెల్ I0 ఉందని మనం ఊహిస్తున్న ఇంటెన్సిటీ మరియు అది I0 మరియు ఏదైనా ఇతర ఇంటెన్సిటీ I0కి సంబంధించి నిష్పత్తిగా కొలుస్తారు. కాబట్టి ఇంటెన్సిటీ స్థాయిని బెల్ లేదా బెల్ యూనిట్లలో కొలుస్తారు. చాలా పెద్ద యూనిట్ కాబట్టి తరచుగా ఉపయోగించే ప్రామాణిక యూనిట్ డెసిబెల్ కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా ఇవ్వబడింది. L అనేది I0కి 10 రెట్లు లాగ్ ఉంటుంది. ఇక్కడ I0తో ఉంటుంది మన వేవ్ఫార్మ్. I0 అనేది రిఫరెన్స్ ఇంటెన్సిటీ కాబట్టి ప్రశ్న కింది విధంగా ఉంటుంది. గాలిలో ధ్వని వేగాన్ని దాని సెకనుకు 330 మీటర్లు మరియు గాలి సాంద్రత మీటర్ క్యూబ్కు 1.29 కిలోగ్రాములుగా ఉంటుంది. ఇది బాధాకరమైన ఇంటెన్సిటీ ధ్వనికి. ధ్వని ఒత్తిడి ఎంత అనేది ప్రశ్న. మీటర్ స్క్వేర్కి సుమారు 10 వాట్. కాబట్టి ధ్వని ఇంటెన్సిటీ మీటరు స్క్వేర్కి 10 వాట్లు అంటే సంబంధిత శబ్ద పీడనం. కాబట్టి మనం ఈ రకమైన సౌండ్ ఇంటెన్సిటీ కోసం పీడన వైవిధ్యాల గరిష్ట ఆంప్లిట్యూడ్ని కనుగొనాలి. కాబట్టి మనకు తెలిసిన 2 సూత్రాలను సేకరిద్దాం. కాబట్టి ఒకటి I సగంలో ఒమేగా స్క్వేర్ Cకి సమానం. C అనేది ధ్వని y మాక్ స్క్వేర్ యొక్క వెలాసిటీ కాబట్టి ఈ ఫారం y మ్యాక్స్ స్థానభ్రంశం యొక్క ఇంటెన్సిటీకి సంబంధించినది. మరి P మ్యాక్స్ అనేది y మ్యాక్స్ b k ఇంటూ y మ్యాక్స్కు సంబంధించినది. కాబట్టి నేను ఈ ఈటా మరియు y రెండూ పరస్పరం స్థానభ్రంశం చేస్తున్నాయని మీరు ఒక విషయం గమనించవచ్చు. రెండూ స్థానభ్రంశం అని మీరు మీ ఆలోచనలను సరిదిద్దుకోవాలనుకుంటే వాటిని గ్యాస్ పార్సిల్ యొక్క లాంగిట్యూడినల్ స్థానభ్రంశంగా భావించవచ్చు. కాబట్టి నేను తరంగ ఈక్వేషన్లో చలన ఈక్వేషన్లో ఈటాని ఎక్కువగా ఉపయోగించినట్లు అనిపిస్తుంది మరియు నేను ఈటా పరంగా ఇక్కడ పరిష్కారాన్ని కోట్ చేశాను. కానీ నేను సమస్యలు చేస్తున్నప్పుడు చాలాసార్లు నేను y ఉపయోగించాను. కాబట్టి మీరు రెండింటినీ గుర్తుంచుకోవాలి. ఈటా మరియు y మనకు స్థానభ్రంశాన్ని సూచిస్తాయి మరియు y మ్యాక్స్ లేదా
ఈటా మ్యాక్స్ అనేది యాంప్లిట్యూడ్ సమస్య చాలా సరళంగా సెట్ చేయబడింది. నేను చేయాల్సిందల్లా y మ్యాక్స్ ని తొలగించడం మాత్రమే. ఎందుకంటే నాకు y మ్యాక్స్ తెలియదు, ఎందుకంటే నాకు తెలిసినది ధ్వని ఇంటెన్సిటీ మరి నేను తెలుసుకోవాలనుకుంటున్నది p మ్యాక్స్. కాబట్టి రెండు ఈక్వేషన్లను ఉపయోగించి నేను కేవలం y మ్యాక్స్ ని తొలగించి నేరుగా p మ్యాక్స్ కి ఇంటెన్సిటీని చెప్పగలను. కాబట్టి ఇది ఉదాహరణకు y మ్యాక్స్ p మ్యాక్స్ కి సమానం అని b తో భాగించబడినప్పుడు బల్క్ మాడ్యులస్ మరియు k అని నాకు ఇస్తుంది. కాబట్టి నేను దీనిని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో నేను ఈ క్రింది వాటిని పొందుతాను మరియు ఈ సంబంధం నుండి నేను p మ్యాక్స్ ఏమిటో సంగ్రహించగలను. అది 2 IB² k² గా రో ఒమేగా స్క్వేర్ c తో భాగించబడుతుంది. మరి వాస్తవానికి నేను ఇక్కడ హోల్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. అయితే ఈ ఫార్ములా కోసం అవసరమైన మొత్తం సమాచారం మా వద్ద లేదని మీరు గమనించవచ్చు. బల్క్ మాడ్యులస్ మరియు k వేవ్ నంబర్ అంటే ఏమిటో మాకు చెప్పలేదు. కాబట్టి మన దగ్గర ఇవన్నీ లేవు. కానీ స్పష్టంగా ఒక మార్గం ఉండాలి, అంటే b/ρ c² కి సమానం అని గుర్తించడం. కాబట్టి మనం ఈ సంబంధం ఉపయోగించి b ని తొలగించవచ్చు మరియు ఒమేగా/k అనేది c కి సమానం. కాబట్టి నేను ఈ ఈక్వేషన్లో వీటన్నింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మీరు గమనించవచ్చు. కాబట్టి ఇది నాకు చెబుతుంది p మ్యాక్స్ లెక్కించడానికి నేను ధ్వని యొక్క ఇంటెన్సిటీ, వేగం మరి సాంద్రత తెలుసుకోవాలి. కాబట్టి మనం ఆ సంఖ్యలన్నింటినీ చేర్చాలి మరి అది మీటరు స్క్వేర్కి 10 వాట్ల ఇంటెన్సిటీతో 2 గుణించబడుతుంది మరియు cని 330గా గుణిస్తే 1.29 సాంద్రతతో గుణించబడుతుంది. మరి మీరు మీ కాలిక్యులేటర్ని ఉపయోగించి లెక్కించవచ్చు. కాబట్టి ఇది మీకు పాస్కల్లలో ఒత్తిడిని ఇస్తుందని గమనించండి మరియు నేను దానిని వాతావరణంలోకి మార్చాను మరియు కారణం ఏమిటంటే ప్రామాణిక వాతావరణ పీడనం 10 పవర్ మైనస్ వాతావరణాల క్రమం చాలా స్పష్టంగా ఉంటుంది. మీటర్ స్క్వేర్కి 10 వాట్ ఇంటెన్సిటీతో కూడిన బాధాకరమైన ధ్వని కోసం మనం పొందిన విలువ స్టాండర్డ్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ కంటే 100 రెట్లు పెద్దది. కాబట్టి మీటరు స్క్వేర్కి 10 వాట్స్ వంటి ఇంటెన్సిటీ ఉన్న శబ్దానికి మీరు బహిర్గతమైతే మనము 100 రెట్లు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉన్నాము. కర్ణబేరిని అని చెప్పనివ్వండి. స్టాండర్డ్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ద్వారా ముఖ్యమైనది ఏమిటంటే తదుపరి సమస్య క్రింది విధంగా ఉంటుంది. కాబట్టి టర్న్ ఇంటెన్సిటీ లెవెల్ పర్ మీటర్ స్క్వేర్కు 10 వాట్స్ అని ప్రశ్న. డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఏమిటి? అంటే ధ్వని 500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీ ఎయిర్ పార్సెల్ల స్థానభ్రంశం యొక్క గరిష్టాన్ని కనుగొనండి. కాబట్టి y మ్యాక్స్ 2గా ఉంటుంది. నేను రో ఒమేగా స్క్వేర్ c స్క్వేర్ రూట్ భాగిస్తే ఇప్పుడు మనం ఒమేగా అనే పదం ఫ్రీక్వెన్సీ 500 హెర్ట్జ్గా ఇవ్వబడిన ఫ్రీక్వెన్సీకి 2 రెట్లు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఇది ఇంటెన్సిటీతో 2 గుణించబడుతుంది. ఇది 10/ρ అయితే మనకు ρ విలువ తెలుసు, సుమారు 1.22 గుణించబడుతుంది. కాబట్టి ఇది
2 రెట్లు ఫ్రీక్వెన్సీ హోల్ స్క్వేర్ 2 సార్లు ఫ్రీక్వెన్సీ 500 హోల్ స్క్వేర్ సితో గుణించబడుతుంది. అయితే ఇది ధ్వని వేగం. ఇది మనకు 330 పడుతుంది. కాబట్టి ఇది మీటర్ స్క్వేర్ కి 10 వాట్ యొక్క స్థానభ్రంశం, ఆంప్లిట్యూడ్ మరియు ఇంటెన్సిటీ స్థాయి. ఇప్పుడు మనము ఇంతకు ముందు చేసిన దానితో పోల్చాలి. చివరి మాడ్యూల్ చివరిలో మనము నిశ్శబ్ద గదిలో లేదా గదిలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణతో చెప్పాం. డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్ y మ్యాక్స్ 10⁻⁹ మీటర్ల క్రమాన్ని కలిగి ఉందని మనము చూశాము. కాబట్టి స్పష్టంగా ఈ సందర్భంలో ఆంప్లిట్యూడ్లు నిశ్శబ్ద గదిలో ధ్వని ఆంప్లిట్యూడ్తో పోలిస్తే 10⁴ రెట్లు పెద్దవిగా డెసిబుల్ స్థాయిలో ఉంటాయి. మరియు అది బేస్ 10కి సంబంధించి తీసుకున్న I/I0 లాగ్కి 10 రెట్లు లాగ్ అవుతుంది. కాబట్టి ఇది 10/10 పవర్ -12కి 10 రెట్లు లాగ్ అవుతుంది. కాబట్టి ఇది మాకు 10 లాగ్ 10⁻13 ఇస్తుంది. కాబట్టి 130 డెసిబెల్లు అటువంటి ధ్వని స్థాయిలకు నిరంతరం బహిర్గతం కావడం చెవులకు చాలా హాని కలిగిస్తుంది. మూడవ సమస్య, మనకు 2 ధ్వని తరంగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నీటిలో మరియు మరొకటి గాలిలో. ప్రోగ్రెసివ్ వేవ్స్ మరియు రెండూ అదే తీవ్రతతో ఉన్నాయని మనకు చెప్పబడింది. కాబట్టి ఆదర్శంగా నేను వ్రాసిన ఈ W మరియు IA నిజానికి ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. కాబట్టి వాటి పీడన వ్యాప్తి లేదా గరిష్ట పీడన స్థానభ్రంశం యొక్క నిష్పత్తిని కనుగొనడం ప్రశ్న. కాబట్టి నేను మీకు ఈ సూత్రాన్ని ఇప్పటికే పరిచయం చేశాను. ఇది ఒత్తిడి ఆంప్లిట్యూడ్ లేదా పీడన వ్యత్యాసాల ఆంప్లిట్యూడ్ ని ఇంటెన్సిటీతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఉపయోగించబోతున్నాం. మరియు ఇక్కడ నుండి ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎక్సర్సైజ్. P మ్యాక్స్ అనేది 2IC యొక్క స్క్వేర్ రూట్లో Cగా ఉంటుంది. ఇది ధ్వని వేగం. కాబట్టి ఇప్పుడు మనకు 2 మీడియా, నీరు మరియు గాలి ఉన్నాయి. కాబట్టి మనం రెండింటినీ పరిగణించాలి. కాబట్టి నేను PW అని చెప్తాను. కాబట్టి W దాని నీరు బహుశా నేను బ్రాకెట్లలో ఉంచుతాను అని మీకు చెబుతుంది. కాబట్టి నీటిలో ధ్వని యొక్క ఇంటెన్సిటీ C, నీటిలో ధ్వని యొక్క వేగం మరియు నీటి సాంద్రతను సూచించడానికి ఇది 2IW. కాబట్టి నిష్పత్తి CW రో W/CA రో A కి సమానం. కాబట్టి నిష్పత్తిని పొందడానికి మనం ఒకదానికొకటి విభజించాలి. కాబట్టి నాకు కావాల్సిన సమాచారం నీటి సాంద్రతలో ధ్వని వేగం, గాలిలో ధ్వని వేగం మరియు సాంద్రత గాలి. కాబట్టి నీటిలో ధ్వని వేగం సెకనుకు దాదాపు 1481 మీటర్లు నీటి సాంద్రతతో గుణించబడుతుంది. ఇది మీటర్ క్యూబ్కు 1000 కిలోల బై గాలిలో ధ్వని వేగం 330 లేదా దాదాపు 330 లేదా 332. గాలి సాంద్రత 1.22తో గుణించబడుతుంది మరియు మనం స్క్వేర్ రూట్ ని తీసుకోవాలి. కాబట్టి మీరు ఇలా చేస్తే నీటిలో పీడన వ్యత్యాసాల ఆంప్లిట్యూడ్ 60.34 లాగా ఉంటుంది. ధ్వని తరంగాలు దాని గుండా ప్రయాణించినప్పుడు ధ్వని తరంగాల స్థిర ఇంటెన్సిటీ కోసం
గాలిలో సంబంధిత పీడన వ్యత్యాసాల కంటే 60 రెట్లు పెద్దది. కాబట్టి చివరి సమస్య నేను పూర్తిగా చేయను. ఇది మనము ఇంతకు ముందు చేసిన సమస్య యొక్క సంస్కరణ కాబట్టి ఇది మళ్ళీ అదే ప్రశ్న సంభవిస్తుంది. ధ్వని తరంగాలు ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి ప్రయాణిస్తాయని అనుకుందాం. తద్వారా మీకు ఇన్కమింగ్ వేవ్ ఫారం ఉంది. ఆపై వేవ్ ఫారంని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇది ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి ఇది సంఘటన తరంగం మరియు రెండవ మాధ్యమంలో ప్రసారం చేయబడిన తరంగం కాబట్టి ఇక్కడ x అనేది రెండు మాధ్యమాల మధ్య ఇంటర్ఫేస్ మరియు మొదటి మాధ్యమం అకౌస్టిక్ ఇంపెడెన్స్ Z1కి అనుగుణంగా ఉండే బిందువు 0కి సమానం అని మీరు అనుకోవచ్చు. ఇది ρ1C1 అవుతుంది మరియు కుడివైపున ఉన్న మాధ్యమం Z2 యొక్క అకౌస్టిక్ ఇంపెడెన్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఇది ρ2 రెట్లు C2 కాబట్టి ρ2 సాంద్రత మరియు C2 అనేది ఆ మాధ్యమంలో ధ్వని వేగం కాబట్టి నేను ఇన్కమింగ్ వేవ్ కలిగి ఉంటే ప్రశ్న ప్రామాణికంగా ఉంటుంది. దానిలోని ఏ భిన్నం తిరిగి అదే మాధ్యమంలోకి ప్రతిబింబిస్తుంది. దానిలో ఏ భాగం రెండవ మాధ్యమంలోకి ప్రసారం చేయబడుతుందో అది చేసే విధానం ఖచ్చితంగా ట్రాన్స్వర్స్ తరంగాలతో మనం ఏమి చేశాము అదే విధంగా ఉంటుంది. బౌండరీ కండిషన్స్ ట్రీట్మెంట్లో మాత్రమే డిఫరెన్స్ మరియు క్రూషియల్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ సందర్భంలో ఉన్నట్లే రెండు బౌండరీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ఈటా డాట్ అయిన కణ వేగం 0కి సమానమైన x వద్ద నిరంతరంగా ఉండాలి మరియు రెండవది రెండు బౌండరీల మధ్య ఇంటర్ఫేస్లో ఇది నిరంతరంగా ఉండాలి అని p ఇచ్చిన శబ్దపీడనం. బౌండరీ కండిషన్స్ భౌతికంగా ప్రేరేపించబడ్డాయని మీరు స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి మీరు కణవేగాలు హఠాత్తుగా బౌండరీలో మారడం భౌతికంగా అర్థం చేసుకోదు. అది జరగదు లేదా అది జరిగేలా చేయడానికి ఇతర ఎక్స్టర్నల్ మెకానిజం లేనప్పుడు ఒత్తిడి అకస్మాత్తుగా మారదు. కాబట్టి ఈ రెండు పరిమాణాలు 0కి సమానంగా x వద్ద నిరంతరంగా ఉండాలని మనము కోరుకుంటున్నాం. ఇది రెండు మాధ్యమాల మధ్య ఇంటర్ఫేస్. ఇది ఈ బౌండరీ కండిషన్స్ను అమలు చేయడం ద్వారా మీరు పొందే సంబంధాల సమితి. కాబట్టి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఉంచడం కింది ఈక్వేషన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిగిలిన అధ్యయనం ఏమిటంటే ఈ ఈక్వేషన్లను Z1 మరియు Z2 పరంగా వ్రాయడం. కాబట్టి తొలగించండి మిగతావన్నీ. తద్వారా ఈటా టీ బై ఈటా ఐ మరియు పి బై పై నిష్పత్తికి సంబంధించి మీ తుది ఫలితం Z1 మరియు Z2 పరంగా వస్తుంది. కాబట్టి ఈటా టీ బై ఈటా నేను చివరకు 2Z1 బై Z1 ప్లస్ Z2 PR బై PI Z2 మైనస్ Z1 బై Z1 ప్లస్ Z2 అవుతుంది. మరియు మనం PT బై PIని కూడా లెక్కించవచ్చు. అది 2Z2 బై Z1 ప్లస్ Z2 అవుతుంది. కాబట్టి మళ్ళీ మీకు తెలిసిన ఫలితానికి తిరిగి వస్తారు. ప్రసారం చేయబడిన తరంగాల ఇంటెన్సిటీ మరియు ప్రతిబింబించే తరంగాల ఇంటెన్సిటీ వీటి మొత్తం ఇన్కమింగ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీకి సమానం. కనుక ఇది కేవలం శక్తి పరిరక్షణ సూత్రం యొక్క రీస్టేట్మెంట్ మాత్రమే. ఈ ఫలితాలను పొందేందుకు ఈ మూడు ఈక్వేషన్లను తారుమారు చేయడం
అనేది ఒక సాధారణ ప్రశ్న మరియు మరింత తీవ్రతల పరంగా వీటన్నింటినీ తిరిగి వ్రాయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను మరియు మీరు దానిని చూస్తారు. ప్రసారం చేయబడిన ఇంటెన్సిటీ మరి ప్రతిబింబించే ఇంటెన్సిటీ మధ్య ఇన్కమింగ్ ఇంటెన్సిటీ పంపిణీ చేయబడిందని మీరు చివరకు స్టేట్మెంట్ చేయవచ్చు.